నేను మీ రేఖని కాదు. నా పేరు విజయదుర్గ. కోట్ల రూపాయల ఆస్తిని ఎవరో నాశనం చేస్తుంటే కాపాడమని అడిగారు, ఒప్పుకున్నాను. ఓసారి మా చెల్లెలను వచ్చావో ఈసారి ఊరికే వదిలేది లేదు. ఆ విజయదుర్గ మన రేఖ ఇద్దరూ ఒకటే. ఆ అమ్మాయి రేఖే. ఇదిగో ఈ సంతకం రేఖదే అని తేల్చి చెప్పారు. నీకు ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయగలగననే హోప్ దొరికిందమ్మా ఈ రిపోర్ట్స్ చూస్తుంటే. ఆకాశానికి హరివిల్లే అభిషేకం, ఎండకు పగిలిన నేల గుండెకు చిరుజల్లే అభిషేకం, నింగికి నేల అభిషేకం, నేలకు నీరే అభిషేకం, నీటికి సృష్టి అభిషేకం, సృష్టికి కన్నే అభిషేకం, కంటికి చూపే అభిషేకం, చూపుకి రూపే అభిషేకం, రూపుకి రేపే అభిషేకం, రేపుకి మార్పే అభిషేకం, మార్పుకి తీర్పే అభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, ప్రేమాభిషేకం, పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం, అమృతాభిషేకం. ఆ అమ్మవారి దయ ఉంటే ఎవరికైనా మంచి జరుగుతుంది. దసరా ఉత్సవాలు చేస్తున్న ప్రతిరోజు మీ ఫ్రెండ్ గురించే ప్రార్థించావు. ఆ అమ్మవారే దయ చూపించిందమ్మా. అయితే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టమని చెప్పాల్సింది. మందులు రాశారు నాన్న, 10 రోజులకు ఒకసారి తీసుకెళ్తే చాలు. పోనీలేమ్మా, నీకు జబ్బు నయమవుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇంకే ఆ రోగం నయం కాగానే అమ్మాయిని పంపించేయచ్చు. ఏంటి బామ్మ నువ్వనేది? తనని పంపించేయడమేంటి? అవునే, నిన్నటి దాకా అంటే రోగం ఉంది కదా, ఒంటరిగా ఎలా పంపిస్తాం అనుకునేదాన్ని. ఇప్పుడు పూర్తిగా నయమైపోతుందంటున్నావుగా. నయమైతే ఎందుకు పంపించాలి? తనెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఏంటే నీ మొండితనం? మంచితనం ఉండొచ్చు గాని మరీ మితిమీరైన మంచితనం ఉండకూడదు. ఆ అమ్మాయి వల్ల నువ్వు ప్రమాదం నుంచి బయటపడ్డావు, దానికి జీవితం మొత్తం ఇక్కడే ఉంటుందా? అవును బామ్మ, ఉంటుంది. నేనున్నంతకాలం తను ఇక్కడే ఉంటుంది. ఏమిట్రా అది తెలిసి తెలియక వాగుతూ ఉంటే నువ్వేం మాట్లాడవే? ఏం మాట్లాడమంటావా అమ్మా? మన విజయదుర్గ 20 ఏళ్లుగా మనకు దూరం అయిందని 20 ఏళ్లుగా ఎదురు చూసాం. ఒక్కో రోజు ఎంత బాధను అనుభవించామో మనకు తెలుసు. అలాంటి విజయ్కు ప్రాణదానం చేసిన మనిషికి ఇంత అన్నం పెట్టి ఆశ్రయం ఇవ్వాలనుకుంటే నీకు నచ్చట్లేదు. ఏం మాట్లాడమంటావమ్మా? అవునత్తయ్య, ఈ అమ్మాయికి మాత్రం మనం ప్రత్యేకంగా చేసేదేముంది? మనతో పాటే తింటుంది, మనతో పాటే ఉంటుంది. అదే మాకు మరో కూతురుండుంటే ఇలాగే పంపించేస్తామా?
చెప్పు బామ్మా, అదే నాకిలాంటి పరిస్థితే వస్తే ఇలా నిర్దాక్షిణ్యంగా పంపించేస్తావా? ఇలాగే మాట్లాడతావా? ఏమోనే, మీ ఇష్టం. పెద్దదాన్ని ఎందుకు చెబుతున్నానో వినాలి అనే ఆలోచన మీకు లేనప్పుడు ఏం చేయగలం? మీకు తోచింది మీరు చేసుకోండి. అమ్మ రేఖ, ఆవిడ మాటలు పట్టించుకోకు. దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది. లోపలికెళ్ళమ్మా. ఊళ్ళో ఉన్న సమస్యల గురించి మీకు ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాం. శోభనాద్రి, వాటి గురించి నాకు ప్రత్యేకంగా చెప్పాలా చెప్పు? నా నియోజకవర్గంలో ఎక్కువ ఓటింగ్ జరిగేది ఈ ఊరు నుంచే. ఇవన్నీ నాకు తెలియవా? ఈ ఊరు సమస్యలు నేను పరిష్కరించకపోతే ఎవరు పరిష్కరిస్తారు? ఈ రోజు మీ ఊర్లో బ్రిడ్జికి శంకుస్థాపన జరిగిందంటే మీరు అడగబట్టే జరిగిందా? నాకు గుర్తుండబట్టేగా జరిగింది. పోయిన ఎలక్షన్స్ లో చెప్పారు, ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి శంకుస్థాపన చేశారు. మరి బ్రిడ్జి ఆ పై ఎలక్షన్స్ కైనా పూర్తవుతుందంటారా? ఇదిగో, ఇలా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే చాలా కష్టం అయ్యా. డిప్యూటీ సీఎం అయ్యాక తీరిక లేక ఆలస్యం అవుతుంది గాని, లేకపోతే ఇది ఒకటేంటి, చెప్పిన హామీలన్నీ నెరవేర్చేవాడిని. మీరు చెయ్యరని అనటం లేదండి, కాస్త తొందరగా చేయమంటున్నాం అంతే. ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల చుట్టూ 10 కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వస్తుంది. చూడండి, పనులు ప్రారంభించగానే అన్ని చకచకా జరిగిపోతాయి. నేను హామీ ఇస్తున్నాను, భయపడకండి. ఇక నేను బయలుదేరతాను. ఇదిగో, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ టైం అయినా సరే నా ఇంటి తలుపు తట్టండి. మమ్మల్ని లోనికి రానిమ్మని మీ ఇంటి గోర్ఖాతో ఓ మాట చెప్పండి. ఏం పార్టీ మారే ఆలోచన ఉందేంది సుబ్బారాయుడు? ఓ మాటలతో కూర్చేస్తున్నావు? అబ్బే అదేం లేదండి. లేకపోతే ఏంటి? అంత మాట అది నాకు అర్థమైంది లేవయ్యా. ఎప్పుడో ఏదో జరిగి ఉంటది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. తెలుగు వచ్చిన వాళ్ళని సెక్యూరిటీగా పెట్టా. అలాగే, ఏం పర్లేదు, రండి. అలాగే వస్తాను. అలాగే బాబు. శోభనాద్రి గారు, ఈసారి పంచాయతీ ఎలక్షన్లో మీరు నా తరపున నిలబడాలి. మీరంటే ప్రజల్లో నమ్మకం, గౌరవం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా నిలబడాలి. నాకు కావాల్సిన పదవులు కాదండి, నలుగురికి మంచి జరగడం. ఓ నీ దుంపదగా, నలుగురికి మంచి చేయాలంటే చేతిలో పదవి ఉండాలయ్యా. నా మాటిను. అలాగే చూద్దాంలేండి. ఎలాగూ చాలా కాలం తర్వాత మా ఊరు వచ్చారు, మా ఇంటికి రండి. కాస్త కాఫీ అయినా తాగి వెళ్తే మాకు సంతోషం. ఇప్పుడు కుదరదులేవయ్యా, నాకు అవతల చాలా అర్జెంట్ మీటింగులు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు కలుద్దాంలే. అయ్యయ్యో అలా అనకండి, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో. బాగా మొహమాట పెట్టేస్తున్నావు. తప్పదా? తప్పదు, రండి. సరే అయితే పద మరి. ఉంటానయ్యా సుబ్బారాయుడు. అలాగే, ఎలక్షన్లు మర్చిపోమాకండి. అలాగే. మీరు ఇక్కడే ఉండండి. శోభనాద్రే, ఇల్లు చాలా బ్రహ్మాండంగా కట్టించావయ్యా. సిటీలో కూడా నాకు ఎలాంటిది లేదంటే నమ్ము. ఏదో మీ అభిమానం సార్. ఇక్కడే ఉండండియా. రండి, కూర్చో.
కూర్చోండి. అమ్మా రేఖ. రేఖ మాకు బాగా కావాల్సిన అమ్మాయిలండి. నమస్తే అండి. అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పు. అలాగేనండి. రేఖ అంటే ఇంకా ఆ రేఖ అనుకున్నాను. నమస్కారం అండి. ఏమా బాగున్నారా? బాగున్నానండి. చాలా కాలమైంది మీరు మా ఇంటికి వచ్చి. ఎక్కడమ్మా, మీటింగ్లని అది ఇదని ఆ హడావుడితో సరిపోతుందమ్మా నాకు. ఇప్పుడు కూడా బ్రిడ్జి శంకుస్థాపన ఉందని వచ్చారు గాని మనని మన ఊరిని చూడటానికి రాలేదు. శోభనాద్రి, నువ్వు కూడా అట్లా అంటే ఎట్లాగయ్యా? మీరు? నేను శోభనాద్రి గారి కూతుర్ని. వెళ్ళండి మేడం. అదేంటమ్మా అక్కడ ఆగిపోయావే? రా. మన డిప్యూటీ సీఎం జగన్నాథరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. శోభనాద్రి, ఈ అమ్మాయి నా కూతురేనండి. పేరు విజయదుర్గ. విజయదుర్గ. ఇంతకు ముందు ఈ అమ్మాయిని ఎప్పుడు మీ ఇంట్లో చూసినట్లేదే. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన పాప చాలా రోజుల తర్వాత తిరిగొచ్చిందిలేండి. అదో పెద్ద కథ. అలాగా. అయితే ఈ అమ్మాయి మీ అమ్మాయి అని మీరు బాగా నమ్ముతున్నారా? అదేంటండి అలా అంటారు? ఏం లేదు, చాలా కాలం తర్వాత దొరికిందంటున్నారు కదా. ఎక్కడైనా మోసపోయే అవకాశం ఉంటుంది కదా అని. అలాంటిదేం లేదండి. ఈ అమ్మాయే మా కూతురని మాకు బాగా తెలుసు. మీకేమైనా అనుమానాలున్నాయి సార్? నాకా? నాకేమనుమానాలుంటాయమ్మా? ఏమీ లేవు. శోభనాద్రే, నువ్వు పిలిచావు, రావటం చాలా మంచిదైందయ్యా. మీ అమ్మాయిని చూసే అదృష్టం కలిగింది నాకు. మరి బయలుదేరతాను. ఉంటానమ్మా. మంచిదండి. రండి. రేఖ, చెప్పండి. ఏమి లేదమ్మా, పాప జాగ్రత్త. ఈ అమ్మాయి నా కూతురేనండి. పేరు విజయదుర్గ.
ఏంటి తాతయ్య అంత అర్జెంటుగా రమ్మన్నా? ఏంటి విషయం? ఈరోజు ఓ చోటకెళ్ళాను తెలుసా మనవడా? నువ్వు గెలిచిన నియోజకవర్గంలో ఏదో శంకుస్థాపన ఉందని వెళ్ళావు. అయితే ఏంటి? అక్కడ విచిత్రం జరిగింది మనవడా. ఏం జరిగింది? వచ్చే ఎలక్షన్లో కూడా నిన్నే గెలిపిస్తానని మాటిచ్చారా? ఇదిగో ఈ ఎటకారాలు చూస్తుంటేనే గాలేది. ముందు చెప్పేది అర్థం చేసుకోకుండా ఎదవ జోకులే మాకు. అసలు వయసు తారతమ్యం చూసుకునే పని లేదా? ఏదో సరదా కన్నాలే తాతయ్య, మ్యాటర్ చెప్పు. అక్కడ మనం వెతుకుతున్న రేఖ కనిపించింది. రేఖ? రేఖ కనిపించిందా? ఇప్పుడే జోకులు. సారీ తాతయ్య, మ్యాటర్ ఎంత సీరియస్ అనుకోలేదు. తను నువ్వు చూసావా? చూడ్డం ఏంట్రా, పలకరించడం కూడా అయింది. కాకపోతే రేఖలా కాదు, తను విజయదుర్గలా పరిచయం అయింది. విజయదుర్గలాగా? ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు మనవడా, మనల్ని పిచ్చోళ్ళని చేయటం. అసలు తను రేఖే కాదని నమ్మించే ప్రయత్నం చేసిందిరా. అది ప్రయత్నిస్తే మాత్రం మనం నమ్ముతావా తాతయ్య? ఎలా నమ్ముతాంరా? నిన్నటిదాకా అది ఎక్కడుందా అని వెతికాం. ఇప్పుడు ఎక్కడుందో తెలిసిపోయింది. వదలకూడదు మనవడా. ఈసారి చెత్త బ్యాచ్ని కాకుండా మంచి వాళ్ళని పంపించి దాన్ని లేపేయాలి తాతయ్య. అంతకంటే ముందు అది అక్కడ రేఖలా కాకుండా విజయదుర్గలా ఎందుకు నటిస్తుందో అది తెలుసుకోవాలి మనవడా. తను ఎక్కడ ఎలా ఉంటే ఏంటి తాతయ్య? దాన్ని చంపేస్తే మనకి పట్టిన శని వదిలిపోతుంది. దానికి ఏం చేయగలం అది ఆలోచిస్తే చాలు. ఒకవేళ నిజంగా అది విజయదుర్గ అయితే మనకొక మర్డర్ వేస్ట్ అవుతుంది మనవడా. అంత లేదు, ఇదేం సినిమా కాదు. వరస పెట్టి అందరూ ఒకే పోలికలతో ఉండడానికి. ఇంతకాలం ఆచూకీ తెలియక అవస్థలు పడ్డా, ఆఖరి నిమిషంలో వచ్చి పెద్ద షాక్ ఇచ్చేసింది. ఇప్పుడు నేనిస్తాను చూడు పెద్ద షాకు. అతను నీకు తెలుసా? ఈరోజు మా కుటుంబం ఇలా అయ్యింది అంటే దానికి కారణం అతనే. నేను చెప్పానే రాజేష్ అని. వాడికి తన మనవరాల్నిచ్చి పెళ్లి చేసి ఆ రాస్కెల్తో చేతులు కలిపాడు. మరి నిన్ను చూశాడు కదా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా? తోక తొక్కిన తర్వాత పాము ఊరుకుంటుందా? బుస్సుమంటుంది. కాకపోతే దాని కాటుకే అందకుండా మనం తప్పించుకోవాలి. నువ్వు రేఖవనే విషయం మా నాన్నకు చెప్తాడేమో. అది తెలిస్తే మొదటికి మోసం వస్తుంది. అంత తేలిగ్గా చెప్పడు. ఎందుకంటే నేను విజయదుర్గనని ఎందుకు చెప్తున్నానా అని ఆలోచిస్తాడు. నా గురించి చెప్పడం వల్ల అతనికొచ్చే లాభం ఏం లేదు. ఆయనకి ఆయన మనవడికి కావాల్సింది ఆస్తి, డబ్బు. మా ఆస్తిని లాగేసుకుందామని ప్లాన్ చేస్తే ఆఖరి నిమిషంలో అడ్డు తగిలాను. ఆ కోపం కక్ష ఉంది. నేనెప్పుడు దొరుకుతానా అని ఎదురు చూస్తున్నాడు. దొరికాను. ఇక మీదట ఏం చెయ్యాలో చూడాలి. వాడు దుర్మార్గుడని తెలుసు కూడా ఇంత నిదానంగా ఎలా ఉండగలుగుతున్నావు రేఖ? మరేం చెయ్యాలి? నిన్ను అనవసరంగా ఇక్కడ ఇరికించి చాలా తప్పు చేశాను కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నా స్థానంలో ఉండబట్టే కదా నీ వాళ్లకి దూరం అయ్యా. నీ స్థానంలోకి వెళ్ళి నువ్వే నటించడం నిజంగా విచిత్రం కదూ. చూడు విజయ,
నేను నా వాళ్ళని కాదు అనుకొనొచ్చాక ఇక్కడ నీలా వచ్చాను. నేనీరోజు శోభనాద్రి గారి కూతురుగా ఉండబట్టే అక్కడికి రేఖగా వెళ్ళి నా ఆస్తిని నాశనం కాకుండా కాపాడుకోగలిగాను. ఇక ఆ డిప్యూటీ సీఎం గురించి అంటావా? ఆయన ఏం చేసినా ఏం చెప్పినా మీ నాన్న నమ్మరు. నమ్మకుండా ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్పనా? ఏంటి? నిన్నటిదాకా అంటే నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ఇక్కడే ఉండాలన్నావు. కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. ఇక్కడుండే కంటే హాస్పిటల్లోనే ఉండడం మంచిది కదా. ఏ అంత కష్టంగా ఉందా? కష్టమంటే కష్టమని కాదు. నా గురించి నువ్వు బామ్మతో పదే పదే గొడవ పడ్డం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ విషయంలో అయితే నువ్వు ఇంకేం మాట్లాడకు. నువ్వు లేకపోతే నేను ఉండను. తర్వాత నీ ఇష్టం. రా నాన్న. నేను మీ రేఖని కాదు. నా పేరు విజయదుర్గ. కోట్ల రూపాయల ఆస్తిని ఎవరో నాశనం చేస్తుంటే కాపాడమని అడిగారు. మీ మంచితనం గురించి తెలిసి ఒప్పుకున్నాను. ఏంటమ్మా రేఖ ఇదంతా? నువ్వు నిజంగా రేఖవు కాదా? నువ్వు రేఖవు కాకపోతే మరి రేఖ ఏమైనట్టు?